యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. అసలు ఈ రేవంత్ రెడ్డి ఎవరు? ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఆయన బయోగ్రఫీ ఏంటి? ఈ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేసీఆర్ మహామహుడు మళ్ళీ ఓడిపోయే అవకాశం లేదనుకున్నటువంటి వ్యక్తిని ఓడించిన రేవంత్ రెడ్డి ఆయన రాజకీయం ఎక్కడ మొదలైంది? 2023 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 63 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన గెలిపించారు. 2023 డిసెంబర్ 7న రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1969 నవంబర్ 8న నాగర్ కర్నూల్ దగ్గర ఉన్నటువంటి ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించారు. వీరు 7 సోదరులు, ఒక సోదరి. పెద్దన్న భూపాల్ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ కాగా, రెండో వ్యక్తి కృష్ణారెడ్డి, మూడో వ్యక్తి తిరుపతి రెడ్డి. ఇతను కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. 4వ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. కృష్ణారెడ్డి హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తున్నారు. మరో 2 సోదరులు కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి ఇద్దరు కూడా కవల పిల్లలు. మంత్రి జైపాల్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి దివంగత జైపాల్ రెడ్డి తమ్ముడు పద్మారెడ్డి కూతురు గీతను ప్రేమించి 1992లో వివాహం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వారికి ఏకైక కూతురు నైమిషారెడ్డి ఉంది. అల్లుడు భీమవరానికి చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్లో స్థిరపడ్డారు. మొదటగా 2006లో మిర్జిల్ జెడ్పీటీసీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధుల కోటాలో మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం కొడంగల్ నుంచి గెలిచినట్టుగానే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గురునాథ్ రెడ్డిపై గెలిచారు. అట్లా తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెట్టారు. 2014లో రెండోసారి అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 నుంచి 2017 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. ఎందుకంటే 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఫ్లోర్ లీడర్గా రేవంత్ రెడ్డి పనిచేశారు. 2018 అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో టీపీసీసీకి మొదట వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులై అందరినీ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా రాణించే అవకాశం ఉందా అని ఔరా అని అందరూ ముక్కున వేలేసుకున్నా కూడా ఆయన పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో మహామహులను సీనియర్లను కాదని పూర్తి స్థాయిగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారానికి తీసుకొచ్చిన వ్యక్తిగా ఈరోజు గుర్తింపు పొందాడు. అంతకు ముందు జాగృతి పత్రికలో అతను లేఅవుట్ డిజైనర్గా, ఆ తర్వాత ఒక ప్రింటింగ్ ప్రెస్గా ఉండి తన జీవితాన్ని ప్రారంభించినా కూడా ఆ తర్వాత రియల్ ఎస్టేట్ మిగిలిన అంశాలకు వెళ్ళారు. కేవలం 16 సంవత్సరాల రాజకీయ జీవితంలో జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి ఒక్కసారి కూడా మంత్రిగా అనుభవం లేకుండానే తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఓటుకు నోటు కేసులో జైలు జీవితం కూడా గడిపినటువంటి రేవంత్ రెడ్డి చెంచల్గూడలో కొద్ది కాలం పాటు ఉన్నారు. ప్రెస్ కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా స్వశక్తితో ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి కేవలం 16 సంవత్సరాలలోనే, అది కూడా 54 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక ప్రభంజనాన్ని సృష్టించారు.